హలో గైస్, ఈరోజు ఒక కాలేజ్ రివ్యూ అయితే చేయబోతాను. అదేదో కాదు, విట్ ఏపీ అనమాట. A to Z షార్ట్లో వీడియో చేస్తా, ల్యాగ్ చేయను. అక్కడ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయినా కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. కాలేజ్ నేమ్ వచ్చేసి విట్ ఏపీ యూనివర్సిటీ. ఇన్స్టిట్యూషన్ టైప్ వచ్చేసి ప్రైవేట్. 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేషన్ వచ్చేసి అమరావతి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్. ఇంకా ఈ కాలేజ్ కనెక్టివిటీ గురించి చెప్పుకుంటే వెళ్ళే, ఎందుకంటే దీనికి దగ్గరలోనే ఎయిర్పోర్ట్ వచ్చేసి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది 40.5 కిలోమీటర్స్. నెక్స్ట్ దీనికి దగ్గరలోనే రైల్వే స్టేషన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్, అది మన ఏపీలో మెయిన్ రైల్వే స్టేషన్. అది వచ్చేసి కాలేజ్ నుంచి 19.5 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ దీని గుంటూరు వచ్చేసి 35 కిలోమీటర్స్. ఈ కాలేజ్లోకి మోడ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి వీళ్ళు కాలేజ్ పెట్టే ఎగ్జామ్ అయితే రాయాలి. అదే విటి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇందులో వచ్చిన ర్యాంక్ మెరిట్ బట్టి వాళ్ళైతే సీట్లు అయితే ఇస్తారు, అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ అనమాట. కాలేజ్లో మొత్తం 2 లేడీస్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. మెన్స్ హాస్టల్ వచ్చేసి 5 మెన్స్ హాస్టల్ అయితే ఉన్నాయి మొత్తానికి. విటోపీ అనేది వీళ్ళు యాన్యువల్ ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఫెస్ట్ అనమాట. సిమిలర్ కాలేజెస్లో, అదే మిగతా కాలేజీలో జరుగుతాయి కదా స్పోర్ట్స్ కల్చరల్ ఫెస్ట్లో, దాన్నే వీళ్ళు విటోపీ అని అంటారు. ఓవరాల్గా ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుందిగా వీళ్ళు ప్లేస్మెంట్ రికార్డ్స్ అనమాట, రీసెంట్గా జరిగిన ప్లేస్మెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి 35 lakhs per annum ఈఏ కంపెనీ నుంచి, 27 lakhs per annum కోచ్ పేస్ కంపెనీ నుంచి, 25.73 lakhs per annum హ్యూమన్ హోల్డింగ్స్ అనే కంపెనీ నుంచి, 24.7 lakhs per annum సిస్కో అనే కంపెనీ నుంచి, 24 lakhs per annum వెల్స్ ఫార్గో అనే కంపెనీ నుంచి, 23 lakhs per annum ఎన్ఎక్స్పీ అనే కంపెనీ నుంచి, 23 lakhs per annum మేక్ మై ట్రిప్ అనే కంపెనీ నుంచి అయితే ఈ కాలేజ్కి అయితే వచ్చినాయి ప్లేస్మెంట్లు. ఈ కాలేజ్లో స్కాలర్షిప్స్ వచ్చేసి ఎవరైతే వాళ్ళు బోర్డ్స్ బాగా రాస్తారో, స్టేట్ బోర్డ్ కానీ సిబిఎస్ఈ బోర్డు కానీ, ఎవరైతే అందులో టాపర్స్గా ఉంటారో వాళ్ళకి 100% ట్యూషన్ ఫీ వేయర్ అనమాట మొత్తం 4 yearsకి. నెక్స్ట్ వీళ్ళు పెట్టే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఇంజనీరింగ్ ఎగ్జామ్. అందులో ఎవరికైతే టాప్ ర్యాంక్స్ వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 వచ్చిన వాళ్ళకి 100% ఫీ వేయర్, 11 to 50 వచ్చిన వాళ్ళకి 75%, అలా 51 to 100 వచ్చిన వాళ్ళకి 50% ట్యూషన్ వేయర్, అలా 100 to 100 వచ్చిన వాళ్ళకి 25% ట్యూషన్ వేయర్ ఫర్ ఆల్ 4 years అనమాట. ఇది వాళ్ళు పెట్టే ఎగ్జామ్ బట్టి వీళ్ళు ఇస్తున్న పర్సంటేజెస్ అనమాట స్కాలర్షిప్. నెక్స్ట్ వీళ్ళు హాస్టల్ ఫీజు వచ్చేసి ఇలా ఉన్నాయి. హాస్టల్ కాస్ట్ మనీ అని చెప్పి 1 time అన్నంట రిఫండబుల్, కాలేజ్ అయిపోయాక ఇస్తారంట 15,000 ఇది. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ సీట్ రెంట్, ఇది చూసుకుంటే 39,600 నుంచి 1,20,100 వరకు ఉంది. ఇంత వేరే ఎందుకు ఉందో మీకు క్లియర్గా స్క్రీన్ షాట్ పెడతా, ఎందుకంటే అక్కడ డిఫరెన్స్ ఏసీ నాన్ ఏసీ. మళ్ళీ అందులో కూడా డిఫరెన్స్ ఏంటంటే డబుల్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్, అలా 15 members వరకు షేరింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ అందులో లాండ్రీ ఛార్జెస్ అలా వాళ్ళు స్పెసిఫై చేస్తారు, మీకు ఏది ఎంతమంది ఉండాలి రూమ్లో, మీకు లాండ్రీ కావాలా వద్దా, మళ్ళీ మీ ఫుడ్ బట్టి వెజ్జా నాన్ వెజ్జా అలా అన్నీ కేటగరైజ్ చేసి మీ ఫీజు అయితే ఉంటుంది. ఏసీకి నాన్ ఏసీకి ఆ డిఫరెన్స్ అనమాట, అందుకని ఎంత డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెస్ ఛార్జెస్ పర్ ఇయర్ అంట. ఇది వేరియస్ట్ వెజ్ అండ్ నాన్ వెజ్ 71,600 నుంచి 88,800. చెప్పానుగా మీ ఫుడ్ టైప్ బట్టి కూడా మీ ఫీజు అయితే డిపెండ్ అయి ఉంటుంది. కాలేజ్లో మీకు అయితే లేట్ నైట్ క్యాంటీన్స్ అయితే ఉంటాయి, లైబ్రరీ ఉంటాయి, 24/7 యాక్సెస్, ఇండోర్ గేమ్స్ అవి ఉంటాయి, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్ అండ్ మోర్. ప్రతి హాస్టల్లో వచ్చేసి ఒక కాట్, చైర్, స్టడీ టేబుల్, కబోర్డ్ అయితే ఇస్తారు మీకు. వార్డెన్స్ అయితే 24/7 అవైలబుల్ అయితే ఉంటారు. మీకు కావాల్సిన ప్రొవిజన్ స్టోర్స్ అవి మీ దగ్గరలోనే ఉంటాయి. మీకు కావాల్సిన ఎసెన్షియల్స్ అంటే మ్యాట్రసెస్, పిల్లోస్, బకెట్స్, మగ్గులు, లాకర్లు, స్టేషనరీ బుక్స్ ఇలా కావాల్సినవి మీకు షాప్స్ అయితే ఉంటాయి, అక్కడికి వెళ్ళి కొనుక్కోవడమే. బోత్ ఏసీ నాన్ ఏసీ రూమ్లు అయితే ఉంటాయి. మీ బడ్జెట్ బట్టి మీరు ఎందాక చెప్పాను కదా స్క్రీన్ షాట్ బట్టి మీరు అయితే కట్టుకోవాలి. కాలేజ్లో లైబ్రరీ వచ్చేసి వైఫై ఎనేబుల్డ్, ఎయిర్ కండిషన్డ్, సెంట్రల్ ఏసీ, నెక్స్ట్ సీసీటీవీ సర్వేలెన్స్, మొత్తం 430 మంది పడతారు. 3 రీడింగ్ హాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 15 డిస్కషన్ రూమ్స్ అయితే ఉన్నాయి, 15 కంప్యూటర్లు కూడా ఉన్నాయి. ఓవరాల్గా లైబ్రరీ అయితే వెల్ ఎక్విప్డ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రతి కాలేజ్లో ఉన్నట్టే ఎస్ఏసి, దాన్ని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అంటారు. అందులో ఉన్న ఫ్యూచర్స్ ఇవి కనబడుతున్నాయి కదా, వెల్ ఎక్విప్డ్ ఇండోర్ స్పోర్ట్స్ అండ్ ఏసీ ఫెసిలిటీస్, జిమ్నాయిజం, షటిల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ స్పోర్ట్స్, మల్టీ కుషన్ ఫుడ్ కోర్ట్, గెస్ట్ హౌస్, మినీ మల్టీ పర్పస్ హాల్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట అందులో ఎస్ఏసి బ్లాక్లో. నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయా వాళ్ళు పెట్టే ఎగ్జామ్, వాళ్ళకి వచ్చే ర్యాంకింగ్స్ బట్టి వాళ్ళు అడ్మిషన్ కూడా టైం బట్టి తీసుకుంటున్నారు. 1 to 2,000 వచ్చిన వాళ్ళకి పర్టికులర్ టైంలో, 2,000 to 4,500 వచ్చిన వాళ్ళకి అలా స్క్రీన్ మీద క్లియర్ కనబడుతున్నాయి మీకు. ర్యాంక్ బట్టి వాళ్ళు డేట్స్ అయితే అనౌన్స్ చేశారు, మీరు ఆ డేట్లకు వెళ్ళి అక్కడైతే రిజిస్టర్ అయ్యి మీరు జాయిన్ అయిపోవాలన్నమాట. ఓవరాల్గా షార్ట్ రివ్యూ అది కాలేజ్ గురించి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అయ్యిద్ది. రీసెంట్గానే ఎంసెట్ కౌన్సిలింగ్ ఇవన్నీ అవుతున్నాయి కదా, వాళ్ళకైతే హెల్ప్ అయ్యిద్ది. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అంతే ఈరోజు వీడియో, షార్ట్గా చెప్పేసాను అంతా నీట్గా. థ్యాంక్స్. ఎన్ని డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ట్రై చేస్తాను ఆన్సర్ చేయడానికి అందరికీ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి వాళ్ళకి. థ్యాంక్స్. బాయ్.